ఎట్లా అంటే మనుష్యుడు ఒక తప్పుదం పడ్డాడు. అంటే ఇది విద్యా విధానంలోనే ఒక విధంగా ఒక ట్రాక్ తప్పిందని అనిపిస్తుందండి నాకైతే కనుక. కారణం ఏంటంటే మనం ఉన్నాం అనుకోండి, ఒక కెమెరామ్యాన్ ఉన్నారనుకోండి, కెమెరాని ఎలాగ ఆపరేట్ చేయాలో ఎలా ఉంచాలో ఆయన అది నేర్చుకున్నారు కాబట్టి ఆయన చేయగలరు. కారు నడిపినటువంటి డ్రైవరు నేర్చుకున్నాడు కాబట్టి అది నడపగలడు, ఎక్కడ ఆపితే అక్కడ ఉంటుంది కదా. అలాగే ఫ్లైటు, ట్రైను, ప్రతి విషయాన్ని కూడా నేర్చుకున్న తర్వాతే వస్తుంది. సైకిల్ అనుకోండి, సైకిల్ కూడా అంతే, నేర్చుకుంటే వస్తుంది, నేర్చుకోకపోతే రాదు. అన్ని సకల విద్యలు మానవుడు నేర్చుకున్నాడు, అభ్యాసం ద్వారానే లభిస్తుంది. నేర్చుకున్నాడు, అభ్యాసం ద్వారాగా నేర్చుకున్నాడు. మనసుని తన చెప్పు చేతుల్లో పెట్టుకునే విద్య నేర్చుకోలే, దాన్ని పక్కన పెట్టాడు. అందువల్ల ఏంటంటే నా మనసు నా మాట వినదండి. ఇప్పుడు నా దగ్గరికి చాలామంది పిహెచ్డి, డబుల్ పిహెచ్డి చేసినటువంటి శిష్యులు వస్తుంటారు. అసలు గురుగారు మీరు మెడిటేషన్ అంటారు, ఏ క్యా కరూ, అరే मेरे बहुत नहीं सुनता है, हम एक तो చూస్ రహే మన ఏక్టో బోల్ రహే అండ్ నేను ఒకటి సంకల్పిస్తే అది ఒకటి వస్తుంది. ఎందుకని? సంకల్ప బలవాన్ కామ, గట్టిగా లేదు నీ సంకల్పం, నీ అదుపులో పెట్టుకోలేదా దాన్ని మనం పెట్టుకున్నట్టుగా అయితే మనసు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, మనం వచ్చినటువంటి కారుని స్టాండ్ వేసి వచ్చామా, అది అక్కడే ఉంటుందిగా, ఇంకెక్కడికైనా వెళ్తుందా? వెళ్ళదు. అలాగే ఈ యోగా యమనియమాల ద్వారా, ప్రాణాయామ ప్రత్యాహారాల ద్వారా చేసినటువంటి వ్యక్తికి మనసు తన స్వాధీనం అవుతుంది. హే మన్, అభి ఎక్టో కార్యక్రమం చల్ రహే ఉన్మే ధ్యాన్ లగావ్ అని ఒక్కసారి మనం మనసుని నువ్వు దీని మీదే ఫోకస్ చెయ్యు అంటే అది దాని మీదే చేస్తుంది, ఇంకొక దాని మీదకి వెళ్ళదండి. కాకపోతే ముందు అది మన మాట విన్నంతసేపు కూడా, విన్నంత వరకు కొద్దిగా అభ్యాస వైరాగ్యాల ద్వారా నెమ్మదిగా దాన్ని ప్రాక్టీస్ చేసి మన చేతిలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే యోగా చిత్తవృత్తులన్నీ నిర్మూలింపబడతాయి. అయితే యోగాలో ధారణకి కూడా మంచి అభ్యాసంలో వచ్చింది కాబట్టి ధారణ కూడా ఒక అభ్యాస ప్రక్రియ కిందకే వస్తుంది కదా. అవునండి. ఆ ధారణ గురించి అసలు ధారణ అంటే నిజమైన మీనింగ్ ఏంటి, ఏం చేయాలి ధారణ? నిజంగా మనిషిని అతి తొందరగా ఈ చిత్తవృత్తుల నుంచి ఒక పక్కటి ఏకాగ్రత పరిచేది ధారణ అండి. సాధారణంగా మనం హఠయోగ ప్రదీపికలో ఇది పతంజలి యోగ సూత్రాల్లోని ఇది లేదు, వేరే రకంగా చెప్పారు. హఠయోగ స్వాత్మారామయోగి హఠయోగ ప్రదీపిక అని ఒక గ్రంథం ఉందండి. హఠము అంటే ఫోర్స్ అండి, బలవంతంగా మనం దాన్ని మన వంచుకొని మన చేతిలో పెట్టుకోవడం. హాటము అంటే ఫోర్స్ చేసి ఫోర్స్ఫుల్గా బాడీని కానీ మనసుని కానీ కంట్రోల్లో తెచ్చుకోవడం హఠయోగం. ఇందులో ఈయన హఠయోగ ప్రదీపులు ఈ విషయాన్ని చెప్తాడనమాట. మనసుని ఎట్లా మన హస్తగతం చేసుకోవచ్చు అనే దాన్ని ఈ స్వాత్మారామయోగి క్షుణ్ణంగా దాన్ని ఆహారము యదా అన్న తదా మనః, అసలు మొదటికి వెళ్ళాడండి సూత్రానికి. ఇదే విషయాన్ని చరకుడు కూడా వెళ్ళాడండి. అంటే ఆటోమేటిక్గా మనసు గురించి వెళ్ళేటప్పటికి చరకుడిని తీసుకోవాల్సి వచ్చింది. ఈ భారతదేశంలో మన ఋషులందరిలో మనసు మీద బాగా పరిశోధన చేసినటువంటి వాడు పతంజలి. ఆయన కంటే ఎక్కువగా చేసినవాడు చరకుడేనండి, చరక మహర్షి. ఆయన ఏం చెప్పాడంటే, మనయేవ మనుష్యానాం కారణం బంధమాక్ష అని వేదంలో ఉంది. యదా అన్న తదా మనః. హే మానవ, నీవు ఎటువంటి ఆహారాన్ని భుజిస్తావో అటువంటి మనసు తయారవుతుంది. అందుకోసమనే మన వాళ్ళు ఏం చెప్పారంటే శుద్ధ సాత్విక ఆహారం కోసం ప్రయత్నించమండి, శుద్ధ సాత్విక ఆహారం తీసుకోమని చెప్పారు. యదా అన్న తదా మనః అన్నారు కదా. ఇప్పుడు హింసాయుతమైనటువంటి మాంసాహారాన్ని భుజిస్తున్న వారికి ఎలాంటి మనస్సు కలిగి ఉంటారు, సాత్విక ఆహారం తీసుకున్న వాళ్ళకి ఎట్లా మనసు కలిగి ఉంటుంది? ఖచ్చితంగా ఇందులో మాంసాహార భక్షణ చేసినటువంటి వాళ్ళకి చికాకు పెడుతుందండి, మనసు స్వాధీనంలో అవ్వదు. దానికి కారణం ఏంటంటే, ఇది అమెరికా ఒక శాస్త్రవేత్త ప్రూవ్ చేశాడండి. ఆయన చికాగో నగర్లో జరిగింది, చాలా ఏళ్ళ క్రితము. వండర్ వరల్డ్ అనేటువంటి బుక్లో వచ్చింది, నేను చదివాను. ఎందుకంటే
మాంసం అనేది ఏదో ఒక జంతువుని, ఒక కోడినో ఒక గొర్రెనో దేన్నైనా సరే బలవంతంగా పట్టుకొని బలవంతంగా కొయ్యవలసి వస్తుంది. కోసేటప్పుడు కోడి కనుక అయితే దాన్ని కొయ్యాలనుకొని ఎవరైతే వెళ్తారో కొక్కో అంటది. అంటే హే పరమేశ్వరా నన్ను రక్షించండి, ఏ మానవులారా నన్ను రక్షించండి, నన్ను చంపుతున్నాడని భయపడుతూ అరుచుకుంటూ పరిగెడతా ఉంటుంది. వీడు పరిగెట్టుకుని వెళ్ళి చేస్తుంటాడు అనమాట. ఆ భయము, ఆ భీతి అంతా కూడా ఆ మాంసంలోనికి వెళుతుందనమాట. అదే మాంసాన్ని మనం వండుకొని తిన్నందువల్ల భయము, బిడియము, లజ్జ ఇవన్నీ మనిషికి వస్తున్నాయి. అదే మాంసాహారాన్ని వదిలి శాకాహారానికి వచ్చాడు అనుకోండి, వనస్పతుల నుంచి పళ్ళు జీవుల తిండి ఏదండి, పల పంటహారము పశువులస్యము రకము చూడండి, గొర్రె మేకలు మదగజంబులు శాఖహారలు భుక్త చేయగా, క్రూర మృగములు కూడి నరులు కోరుచుందురు మాంసాహారము, ఏమి తెలివిది ఎంచి చూడండి, ఇవి జీవులైతే తెలివి విజ్ఞానమేదండి అని పెంటన్నాయుడు గారండి, పూర్వం యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు, ఆయన రాసిన కందార్థం. నిజమైనటువంటి జీవులు మాంసభక్షణ కాదు, శాకాహారం చేయాలి, పళ్ళు పంట హారాలు తినాలి. అంటే ఇది మీరు చెప్పింది కంద పద్యమా? అవునండి, ఇది ధర్మ కీర్తన అని ఆయన 15 చరణాలు ఒక కీర్తన రాశాడండి. కంద పద్యం అంటే ఛందస్సులో కల్లా కంద పద్యం రాయడం తత్వం అని హెడ్డింగ్తో రాశాడు. తత్వసారం అనమాట, చాలా బాగుంటుంది ఇది. ధర్మము తెలియండి నరులారా, నిర్మలమైన మర్మముగా నండి జనులారా, ధర్మము తెలియండి మీరు నిర్మలమైనట్టి మనసున, మర్మభేదములెల్ల విడసి సర్వము ఒకటైన దేవుని ధర్మము తెలియండి నరులారా, నిర్మలమైన మర్మముగా నండి జనులారా, పళ్ళు జీవుల తిండి ఏదండి, పళ్ళు పంటహారము పశువులస్యము రకము చూడండి, గొర్రె మేకలు మదగజంబులు శాఖహారలు భుక్త చేయగా, కోర మృగములు కూడి నరులు కోరుచుందురు మాంసాహారము, ఏమి తెలివిది ఎంచి చూడండి, ఇవి జీవులైతే తెలివి విజ్ఞానమేదండి. చాలామంది ఏం చేస్తారంటే చెట్టు జీవుడురా, వీళ్ళు ఎలా ఎక్కడ ఉంటున్నారండి, ఎవరో ఒకరు క్రైస్తవులు సంఘంలో నుంచి విన్న మాటల వల్ల చెట్టు జీవుడు తోటకూర జీవుడని చెబుతుంటారనమాట. దానికి ఏం చెప్తున్నారు, చెట్టు కూడా జీవుడనుచున్ను పట్టి పీకలు కోయుచుందురు, చెట్టు కూడా జీవుడనుచున్న పట్టి పీకలు కోయుచుందురు, దేవతల భుజయంపరాయని దెయ్యములు తినవాయ మాంసము ఏమి ఘోరము ఏమి పాపమురా. అరే దెయ్యాలు కూడా మాంసం తినవరా, రక్తం తాగితే కానీ ఈ మనుషులు మాంసం తింటున్నారు, అయ్యో ఏమి దౌర్బల్యం అన్నమాట. అందుకోసం మాంసాహార భక్షణ చేసినటువంటి వాడికి చాలా చికాకు పెడుతుంది. రాక్షస ప్రవృత్తి, రజోగుణము, తమో గుణము మత్తుని కలిగిస్తూ ఉంటుంది. అదే శుద్ధ సాత్విక ఆహారం చేసినటువంటి వ్యక్తికి